డైలీ టాపిక్స్ 365. మోహన్ బాబు గారు మొదటి సినిమాల్లో విలన్గా నటించారు. తర్వాత మోహన్ బాబు గారు ఎంతో కష్టపడి హీరోలా నటించడానికి పైకెదిగారు. సినిమా ఫీల్డ్లో నిలదొక్కుకోగలిగాడు. బాగా సంపాదించి ఆస్తులను కూడబెట్టారు. తన పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకోగలిగారు. తన పిల్లలను అభివృద్ధిలోకి తీసుకొని రాగలిగారు. తన పిల్లలను సినిమాల్లో హీరోలా నిలబెట్టారు. ఇదంతా తమ తండ్రి మోహన్ బాబు వల్లనే కదా. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను సమానంగా చూస్తారు. తమ ఆస్తులను తమ పిల్లలకే చెందాలని కష్టపడి కూడబెడతారు. కానీ మనోజ్ గారు తన ఆస్తి ఇవ్వమని తన తండ్రి మీదకే గొడవకు వెళ్ళారు. నానా గందరగోళం చేశారు. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు. ఎవరైనా ఇలా చేస్తారా? మోహన్ బాబు గారు కొద్ది రోజుల క్రిందట జగన్మోహన్ రెడ్డి గురించి మంచిగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గురించి కొన్ని విమర్శలు చేశారు. అల్లు అర్జున్ గారు వైసీపీ నాయకుడికి సపోర్టుగా ఉన్నందుకు ఆయనను గొడవల్లోకి దించారు. నాగార్జున కూడా లాగారు. నష్టం కలిగేలా చేశారు. నష్టపోయిన ఫ్యామిలీలన్నీ జగన్కు సపోర్టుగా ఉన్నందువలన కొన్ని దుష్ట శక్తుల వలన ఫ్యామిలీలకు కూడా నష్టపోయేలా చేశారు. వాళ్ళ స్వార్థం వలన నష్టాలు జరుగుతున్నాయి. రాజకీయాలంటే ప్రజలకు మంచి చేయాలి, కానీ గొడవలు సృష్టించకూడదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో కూడా గొడవలు సృష్టించారు కదా.